చిన్నప్పుడు చేయి పట్టుకుని నేను ఉన్నానని ధైర్యం ఇచ్చారు. ఇప్పుడు అదే కూతురు కష్టమని వస్తే అవమానంగా చూస్తున్నారు. ఝాన్సీ 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 గౌతమ్ గారు, గౌతమ్ గారు. గౌతమ్ గారు, మిమ్మల్ని మళ్ళీ కలుస్తానని అనుకోలేదు. నాకేం జరుగుతుందో అనే భయం కంటే మిమ్మల్ని ఒక్కసారైనా చూస్తానో లేదో అన్న భయమే నన్ను ఎక్కువ భయపెట్టింది. మీ కేసు ఏమైందో ఏంటో అని, మిమ్మల్ని రిలీజ్ చేశారో లేదోనని ఒకటే ఆందోళన. అయ్యో, చివరి క్షణంలో కోర్టుకి వెళ్ళలేకపోయానో అని ఎంత మదన పడ్డానో తెలుసా గౌతమ్ గారు? నో వరీస్ ఝాన్సీ, ఇప్పుడు రిలీజ్ అయ్యాను కదా. ఆ కేసుతో పూర్తిగా నాకు సంబంధం లేదని కేసు కొట్టేశారు. పిల్లల గురించి ఆలోచిస్తే కూడా చాలా భయం వేసింది. పొరపాటు నాకేదైనా జరిగితే పిల్లలు ఏమైపోతారో అని గుండెల్లో వణుకు పుట్టింది. నిజంగా నిజంగా ఐ రియల్లీ మిస్ యూ గౌతమ్ గారు. ఝాన్సీ, నీకేం కాదు, నేనున్నాను. నాకు కూడా నేను బయటకు వచ్చానన్న సంతోషం కంటే నువ్వు లేవన్న బాధే నన్ను ఎక్కువగా వెంటాడింది ఝాన్సీ. ఐ లవ్ యూ ఝాన్సీ, ఐ లవ్ యూ. ఐ మిస్ యూ సో మచ్ గౌతమ్ గారు. అవును, మీ ఫేస్కి ఏమైంది? ఏమైంది? ఓ, గడ్డమా? ఇట్స్ పార్ట్ ఆఫ్ మై జాబ్. ఏ బాలేదా? బాగుంది, లోపలికి రండి. తాతయ్య, రాణి. నమస్కారం బాబు. నమస్తే. హలో సార్. హాయ్. బావా, ఎప్పుడొచ్చారు? ఇప్పుడే రండి. కూర్చోండి సార్. యా. ఏంటి బావా, క్లీన్ షేవ్ లో ఉన్నారు? ఎప్పుడు గడ్డంతో ఉండేవారు కదా, ఏ గుచ్చుకుంటుందని అక్క తీసేమందా? రాణి, గౌతమ్ గారు, శ్రీధర్కి ఈ కిడ్నాప్ విషయంతో ఎలాంటి సంబంధం లేదు. మీ దగ్గరున్న వీడియో ఫుటేజ్లో శ్రీధర్ వాళ్ళతో ఇంటరాక్ట్ అవుతున్నట్టు ఉంది, కానీ అది నిజం కాదు. శ్రీధర్కి వాళ్ళకి ఏ సంబంధం లేదు. వావ్, ఏంటి ఇవాళన్నీ ఇంత మంచి శుభసూచకాలు జరుగుతున్నాయి? నిజంగా జ్యోతిష్యుడెవరో చెప్పినట్టుగా ఈ సంవత్సరం నాకు చాలా బాగుందా?
లేదంటే ఎప్పుడూ గౌతమ్ సార్ని నేను బ్రతిమిలాడి పిలిస్తే గాని రారు. ఒకవేళ వస్తానని చెప్పినా ముందు నేనొచ్చి వెయిట్ చేసి విసిగెత్తిపోయి మెసేజెస్ మీద మెసేజ్లు, ఫోన్ కాల్స్ పదే చేస్తే గాని ఎప్పటికో ఊడిపడతారు. అలాంటిది ఈరోజు గౌతమ్ సరే ఫోన్ చేశారు. ఎక్కువసేపు వెయిట్ చేయించకుండా టైంకి ఇంచుమించుగా వస్తున్నారు. అబ్బో లేట్ అయిందని మెసేజ్ కూడా పెట్టారు. అసలేం జరుగుతుంది? వాట్స్ హ్యాపెనింగ్ గౌతమ్ సార్? గౌతమ్ సార్, మీలో వచ్చిన ఈ మార్పు చాలా బాగుంది. ఈ మార్పు జీవితాంతం ఉంటే ఎంత బాగుంటుందో. మేడం, ఆర్డర్ ప్లీజ్. ఇదేంటి, మృణాలిని గారి హస్బెండ్ ఎక్కడికి వచ్చారు? ఆయన ఒక్కరే వచ్చారా లేదా ఆయనతో పాటు మృణాలిని గారు కూడా వచ్చుంటారా? వస్తే వచ్చారు, నాకేంటి భయం. మేడం, ఆర్డర్ మేడం. అది. హాయ్ ప్రియాంక. హాయ్ సార్. మేడం, ఆర్డర్ మేడం. 2 కార్న్ సూప్స్ తీసుకురండి. 2 కాదు 3. ఓకే సార్. మావయ్య ఇక్కడ వస్తున్నా. కూర్చోండి మావయ్య. హాయ్ ప్రియాంక. హాయ్ సార్. ఏంటి గౌతమ్, నన్ను ఒక్కడనే పిలిచావనుకున్నా? ఏసు నుంచి బయటపడి నీ జాబ్ మళ్ళీ నీకు వచ్చినందుకు పార్టీ ఇస్తున్నావు అని అనుకున్నా. ప్రియాంకను కూడా పిలిచినట్టున్నావు. ఇద్దరికి కల్పిస్తున్నావా? అదేం లేదు మావయ్య, మీతో ఒక విషయం గురించి మాట్లాడాలని పిలిచాను. అవునా, ఏంటో చెప్పు గౌతమ్. గౌతమ్ సార్, మీ మామయ్యతో మాట్లాడాలనుకున్నప్పుడు మరి నన్నెందుకు పిలిచారు? చెప్తా. అయితే నేను వెళ్ళి పక్కన కూర్చోనా? ఎందుకు ప్రియాంక? మా ఇద్దరి మధ్య అంత సీక్రెట్స్ ఏముంటాయి నువ్వు వినకూడనంత? ఏం గౌతమ్? ఎస్ ప్రియాంక, నువ్వెక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు, ఇక్కడే ఉండు. మావయ్య. సార్. అదేంటంటే సార్, మీ ఆర్డర్ సార్. థ్యాంక్ యూ. మావయ్య, 3-4 రోజుల కిందట టామ్ అనే క్రిమినల్ పెరోల్ మీద విడుదలై బయటకొచ్చి సెటిల్మెంట్లు, కిడ్నాప్లు అంటూ చాలా వెధవ పనులు చేశాడు. వాడి గురించి మీకేమైనా తెలుసా మావయ్య? లేదు గౌతమ్, నాకేం తెలీదు. అయినా క్రిమినల్స్ గురించి తెలుసుకోవడం, వాళ్ళని గుర్తుపెట్టుకోవడం మీ పోలీసుల పని, కానీ మాకేం అవసరం? అయినా అలాంటి వాడి గురించి నన్ను అడుగుతున్నావేంటి? ఎందుకంటే వాడి ఫోన్ కాల్ డేటాలో మీ నెంబర్ రిపీటెడ్గా ఉంటేను ఒకసారి మాట్లాడి విషయం ఏంటో తెలుసుకుందాం అని పిలిచాను. నా నెంబర్ ఉందా? అయినా వాడి పేరేమన్నా? వాడి పేరు కూడా నాకు సరిగా గుర్తులేదు. గుర్తొచ్చింది, వాడి పేరు టామ్ అన్నావు కదా? అసలు ఎవడి టామ్ గాడు? అసలు వాడికి నాకు సంబంధం ఏంటి? అదేంటి మావయ్య, ఏ సంబంధం లేకుండా వాడెవడో తెలియకుండానే మాట్లాడావా?
గౌతమ్ గారేంటి ఇంకా రాలేదు? లేదా నేనే ముందొచ్చేసానా? గౌతమ్ గారు ఇంకా ఎక్కడున్నారు? త్వరగా రావాలని తెలీదా? మీరు ఈ మధ్య బాగా నేర్చుకుంటున్నారు. ఐ మిస్ యూ గౌతమ్ గారు. ఐ మిస్ యూ టూ ఝాన్సీ. హలో హలో రాణి. రాణి, అరగంటలో వచ్చేస్తాను. ఓకే ఓకే, నో ప్రాబ్లం. తాతయ్యకి మెడిసిన్సే కదా, నేను వచ్చేటప్పుడు తీసుకొస్తాను. గుర్తుంది. నేనేం మర్చిపోను, నువ్వేం టెన్షన్ పడకు, సరేనా? ఓకే ఓకే, మరి బాయ్, తర్వాత మాట్లాడతాను. గౌతమ్ గారు, అది రాణి తాతయ్యకి మెడిసిన్స్ తీసుకురమ్మని చెప్పింది. మర్చిపోతానేమో అని కాల్ చేసి మరీ గుర్తు చేస్తుంది. నిజమా? ఓకే ఓకే. ఎందుకు నవ్వుతున్నారు? నేనేం జోక్ చెప్పలేదు కదా, మరి ఎందుకు నవ్వొస్తుంది మీకు? కొన్ని సందర్భాల్లో మనిషి జోక్ చెప్పాల్సిన అవసరం లేదు ఝాన్సీ. మనిషి దొరికిపోయి కవర్ చేస్తున్నా కూడా నవ్వు వస్తుంది. సరే చెప్పు ఝాన్సీ, ఏంటిలా సడన్గా మెసేజ్ చేసి రమ్మన్నావు? ఎందుకు? విషయం ఏంటి? ఏ పిలవకూడదా? బిజీగా ఉన్నారా? డిస్టర్బ్ చేశారా మిమ్మల్ని? అయితే సారీ, నెక్స్ట్ టైం ఇంకా పిలవనులేండి. ఝాన్సీ, నేను చెప్పాను బిజీగా ఉన్నానని. బిజీ లేదేం లేదు. నువ్వు రమ్మంటే ఎక్కడున్నా క్షణంలో రెక్కలు కట్టుకొని వచ్చి వాలిపోతాను. ఛీ, ఇదేంటి ప్రియాంక డైలాగ్ కాపీ కొడుతున్నాను? ఏంటి గౌతమ్ గారు? ఆహాహా, అదే నువ్వు రమ్మన్నావని బుల్లెట్ పై స్పీడ్గా బుల్లెట్లా వచ్చి వాలిపోయానని అంటున్నా. ఓహో, గౌతమ్ గారు డైలాగ్స్ బాగానే నేర్చుకున్నారు. కొత్తగుందే పాత లోకమంతా, ఇంతకాలం చూడలేది వింత. ఊరిమే చిమ్మ చీకటింట, వెలిగే వెన్నెలమ్మ వంట. తప్పు మొత్తం నాదే అంటే ఎట్ట, తప్పుతుందా పుంజు వెంటే పెట్ట. నువ్వు నా ఆరో ప్రాణమంట, పువ్వుల్లో పెట్టి చూసుకుంటా. రెండు కనులు చాలవే కొంటె కలల ఆటకే. కొండె దడలు ఆగవే మురిసిపోన మాటకే. ఆగేనంత కాలమే ఇది ప్రేమ ఇంద్రజాలమే. నిన్ను గుంటే పాత లోకమంతా, హత్తుకోరా చేతి కందినంతా. గుడ్ మార్నింగ్ ఝాన్సీ. అయినా ఈ మధ్య నేనేంటి పోలీస్ ఆఫీసర్ అన్న విషయం మర్చిపోయి మరీ ఇలా టీనేజ్ కుర్రాడ్లా చేస్తున్నాను. ఫోన్ చేసి గుడ్ మార్నింగ్ చెప్తే సరిపోతుంది కదా, ఇలా ఫోటోకి చెప్పడం ఏంటి?
గుడ్ మార్నింగ్ గౌతమ్ గారు. ఏంటి ఇంత ఉదయాన్నే ఫోన్ చేశారు? అది నువ్వు పొద్దున్నే గుడ్ మార్నింగ్ అని విష్ చేస్తే ఈ రోజంతా నాకు మంచి జరుగుతుందని ఫోన్ చేశాను. అవునా, అలా అయితే గుడ్ మార్నింగ్ కాదు, మీ లైఫ్ అంతా మంచి జరగాలని, హ్యావ్ ఎ గుడ్ లైఫ్ అని విష్ చేస్తాను. ఝాన్సీ, నేనంటే నీకెంత ప్రేమ. ఆ, ప్రేమ అని ఎందుకు అనుకోవాలి? అవునా, మరేమనుకోవాలి? ఆ, అభిమానం, గౌరవం అని కూడా అనుకోవచ్చు కదా. ఝాన్సీ, అంత పెద్ద పదాలు నేను అనుకోను. ఝాన్సీ, నాకొక డౌట్. డౌటా? ఏంటది? నవ్వింది మల్లె చెండు అనే పాటలో హీరోయిన్ రాధిక గారికి నవ్వుకి డబ్బింగ్ చెప్పింది నువ్వేనా? ఎందుకంటే నువ్వు నవ్వుతుంటే సేమ్ అలానే ఉంది. అసలు అది ఎప్పటి పాట అండి? ఆ సినిమా రిలీజ్ అయ్యే టైంకి నేను పుట్టను కూడా పుట్టలేదు. అలాంటిది నేనెలా డబ్బింగ్ చెప్తాను, నేనెలా పాడతాను? మీరేదో ఊరికే పొగడాలని కాకపోతే. అవును, పొగడాలనుకున్నాను, అందుకే లాజిక్లు మర్చిపోయాను, ఆలోచించలేదు. ఓకే ఓకే. అయినా ఏంటి ఇవాళ ఇంత తీరిగ్గా ఉన్నారు? సార్కి ఆఫీస్ లేదా? ఉంది ఝాన్సీ, కానీ... ఇంకా జోక్స్ చాలు, విషయం ఏంటో చెప్పండి. సరే ఝాన్సీ, డైరెక్ట్గా పాయింట్కి వచ్చేస్తున్నాను. టామ్తో పాటు అరెస్ట్ అయిన వాళ్ళని కలవాలనుకున్నావు కదా. ఈరోజు మధ్యాహ్నం 3 o'clock అపాయింట్మెంట్ దొరికింది. అది చెప్దామనే కాల్ చేశాను. ఏంటి ఆఫ్టర్నూన్ 3కా? అవును ఝాన్సీ. ఏ ఎనీ ప్రాబ్లం? లేదు, ఏ ప్రాబ్లం లేదు. సరే అయితే నేను మధ్యాహ్నం 2కి మీ స్టేషన్కి వస్తాను. ఇంకా ముందొస్తే ఏమైంది? అంటే ఒకేసారి లంచ్ చేసుకుని వస్తాను. ఇక్కడికి వస్తే ఇద్దరం కలిసి హ్యాపీగా లంచ్ చేయొచ్చు కదా. నీతో లంచ్ చేసి చాలా రోజులు అవుతుంది. ఏం ఆలోచిస్తున్నావు ఝాన్సీ? లంచ్కి వెళ్ళాలా వద్దా అని ఆలోచిస్తున్నావా? ఆహా, అదేం లేదు. ఈరోజు నాకు కేసులు ఏమైనా ఉన్నాయా అని ఆలోచిస్తున్నాను. అవి ఎప్పుడు ఉండేవే కదా ఝాన్సీ, ఎప్పుడు కేసులు చుట్టూ తిరగటం కాదు. అప్పుడప్పుడు ఇలా మీ సంతోషం కూడా చూసుకోవాలి. ఓకే గౌతమ్ గారు, ఈరోజు నాకు కూడా కేసులు ఏమీ లేవు. ఏ టైంకి రమ్మంటారో చెప్పండి. నీ ఇష్టం ఝాన్సీ, నువ్వు ఎప్పుడు వచ్చినా హ్యాపీనే. ఎంత త్వరగా వస్తే అంత మంచిది. సరే అయితే వీలు చూసుకుని వెంటనే బయలుదేరడానికి ట్రై చేస్తాను. ఓకే ఝాన్సీ, నేను వెయిట్ చేస్తూ ఉంటాను. నాకు ఏసీపీ గారు కాల్ చేస్తున్నారు. ఓకే గౌతమ్ గారు, బాయ్. సార్. రాణి, రాణి. ఏంటక్క? నాకు ఈరోజు లంచ్ బాక్స్ వద్దు. ఎందుకక్క? ఈరోజు కేసులేమీ లేవా? ఇంటికి వచ్చేస్తావా? అలా అయితే నేను గుడికి వెళ్ళి వెంటనే వచ్చి లంచ్ ప్రిపేర్ చేస్తాను, ఇద్దరం కలిసి తినొచ్చు. లేదు రాణి, నాకు ఇంటికి రావడం కుదరదు. ఇంటికి రానంటున్నావు, లంచ్ బాక్స్ వద్దంటున్నావు, మరి ఎలా అక్క? ఎక్కడ తింటావు? అది ఏంటక్క అది? గౌతమ్ గారు లంచ్కి రమ్మన్నారు. దీనికి మొహమాట పడతావేంటక్క? వెళ్ళు, వెళ్ళి హ్యాపీగా ఎంజాయ్ చేసిరా. నువ్వు బావ కలుస్తాను అంటే నాకు హ్యాపీనే కదా. సరే రాణి. రాణి, ఏంటక్క? నేను వెళ్తూ వెళ్తూ దారిలో స్కూల్కి వెళ్తాను. స్వీటీ వంశీల్ని చూసి వాళ్ళతో మాట్లాడి చాలా రోజులైంది. ఒకసారి స్కూల్కి వెళ్ళి వాళ్ళని కలుస్తాను. వాళ్ళతో కొంచెం సేపు టైం స్పెండ్ చేస్తాను. పిల్లల దగ్గరకైతే నేను కూడా రానా అక్క? వస్తావా? వస్తానక్క. బండి మీద అంత దూరం ఎందుకులే రాణి, నువ్వు ఇంట్లో హ్యాపీగా ఉండు. శ్రీధర్ కూడా వచ్చే టైం అవుతుంది కదా. నాకు పిల్లల్ని చూడాలనిపిస్తుంది అక్క. వీలు కుదిరితే ఈసారి ఎప్పుడైనా వాళ్ళనే ఇంటికి తీసుకొస్తాను. లేదంటే నెక్స్ట్ టైం ఆటోలో ఇద్దరం కలిసి వాళ్ళ దగ్గరికి వెళ్దాం. సరే అక్క. సరే అక్క, ఒక్క నిమిషం ఉండు, పిల్లలకి స్నాక్స్ ఇద్దువు గాని. రాణి, ఇప్పుడేం వద్దులే. శ్రీధర్ నీకోసం తెచ్చిన స్నాక్స్ అన్ని నువ్వు పిల్లలకి పంపించేస్తే ఎలా? ఈ టైంలో నువ్వే కదా ఎక్కువ తినాల్సింది. వెళ్ళేటప్పుడు నేను వాళ్ళకి ఏమైనా తీసుకెళ్తాను, సరేనా? సరే అక్క, జాగ్రత్తగా వెళ్ళు. సరే. బాయ్.
గౌతమ్ గారు మీరు అప్పుడే వచ్చేసారా? చాలా ఫాస్ట్గా ఉన్నారే. అప్పుడే ఏంటి, నేను వచ్చి ఎంతసేపు అయిందో. నీకోసం ఎంతసేపటి నుంచి వెయిట్ చేస్తున్నానో తెలుసా? అయ్యో అవునా, సారీ గౌతమ్ గారు, కొంచెం లేట్ అయింది. అయ్యో పర్లేదు ఝాన్సీ, దీనికే సారీ ఎందుకు? నేనంటే ముందే వచ్చి నీకు వెల్కమ్ చెప్పాలి కదా. వెల్కమ్ ఝాన్సీ మేడం, వెల్కమ్. ఝాన్సీ, నీకు విషయం చెప్పాలి, కానీ నువ్వు కోపడకూడదు. మ్, చెప్పండి గౌతమ్ గారు, నేనెందుకు మీ మీద కోపడతాను? అది నీకెలా చెప్పాలో అర్థం కావట్లేదు. చెప్పిన తర్వాత నీ రియాక్షన్ ఎలా ఉంటుందో. అయ్యో గౌతమ్ గారు, పర్వాలేదు చెప్పండి. ఏ విషయమైనా సరే నేను కూల్గానే తీసుకుంటాను. ఆ, మరి ములాఖత్కి ఇంకా పర్మిషన్ దొరకలేదు. ఇందాకటి నుంచి అదే ట్రై చేస్తున్నాను. ఈ విషయమే నీకు చెప్తే ఎలా రియాక్ట్ అవుతావో అని వచ్చిన దగ్గర నుంచి ఇబ్బంది పడుతూ ఉన్నాను. అదేంటి, మరి నాతో మార్నింగ్ పర్మిషన్ దొరికింది అని అన్నారు కదా? అసలు అంత ఉదయం ఎవరు వస్తారు ఝాన్సీ ఆఫీస్కి? ఒక్కరు కూడా రారు. దొరికిందని నేనేదో చిన్న అబద్ధం ఆడితే నువ్వెలా నమ్మావో ఏంటో. సారీ ఝాన్సీ, సారీ. పర్మిషన్ దొరికిందంటేనే నువ్వు వస్తావు, లేదంటే ఏదో పనుందని సాకు చెప్తావని, అందుకే అలా చెప్పాను. ఈరోజు నీతో కలిసి లంచ్ చేయాలనిపించింది, అందుకే చిన్న అబద్ధం ఆడాను. ఇదిగో ఇప్పుడు కూడా చూడు, అబద్ధాన్ని నిజం చేయాలని పర్మిషన్ కోసం చాలా గట్టిగా ట్రై చేస్తున్నాను. నువ్వు ఆర్డర్ చేసిన ఫుడ్ ఇంకా రాలేదు కదా, అదొచ్చి మనం తినేలోపు పర్మిషన్ కూడా వచ్చేస్తుంది. ఏంటి ఝాన్సీ అంత సీరియస్గా చూస్తున్నావు? కొంపదీసి ఇంత చిన్న అబద్ధానికి కోర్టులో నా మీద కేసు వేసి నన్ను జైలుకి పంపుతావా? వద్దు ఝాన్సీ, ప్లీజ్. నేను ఇంకోసారి జైలుకి వెళ్ళలేను, ఆ నరకంలో ఉండలేను. ఈ ఒక్కసారికి నేను చేసిన తప్పుని మన్నించు ప్లీజ్. ప్లీజ్ 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 ఝాన్సీ, ప్లీజ్ ప్లీజ్. అరే హే, నువ్వు నవ్వేశావు కదా, నవ్వావు కదా, నవ్వేశావు కదా. అమ్మయ్యా ఝాన్సీ, నువ్వు నవ్వేశావు, ఇంకా నాకు చాలు. ఫుడ్ కూడా అవసరం లేదు. సార్ ఆర్డర్ రెడీ సార్. సరే, ఫుడ్ అవసరం లేదన్నారు కదా, మీ ప్లేట్లో ఫుడ్ కూడా నేనే తింటాను. ఝాన్సీ తినండి, మీరు ఆకలికి ఆగలేరని తెలుసు, తినండి. తిను. ఏమవుతున్నదో నా గుండెలో ఉండుండి రోజీలా, ఏం దాచుంచావో ఆ కళ్ళలో నిలువెల్లా మునిగానిలా. ఈ సంగతే నచ్చింది చాలా, నీ సందడే నా లోపల. ఈ హాయినే మోయాలి అంటే ఎలా ఎలా. వర్ణాలే
ప్రియాంక నాకు ప్రాణ స్నేహితురాలు. అలాంటి తన మీద నాకు ద్వేషం ఎందుకుంటుంది? ప్రతి ఒక్కరికి తమ తల్లిదండ్రుల దగ్గర పెరిగే అదృష్టం, అవకాశం ఉన్నప్పుడు ఆ పసిబిడ్డ కూడా కన్న తల్లిదండ్రులకి దూరం కాకూడదని నా ఆరాటం. ఆ తల్లిదండ్రుల తపన కూడా అదే. అందుకే నేను న్యాయస్థానాన్ని కోరేదేంటంటే ఆ పసివాడికి తన సొంత కన్న తల్లిదండ్రుల దగ్గర పెరిగే అవకాశాన్ని కల్పించాల్సిందిగా కోరుకుంటున్నాను, యువర్ ఆనర్. ఈ ఫోటో చూసిన ప్రతి ఒక్కరికి ఆ రిపోర్ట్ మీద అనుమానం రావడం సహజం. కాబట్టి నా క్లయింట్ అనుమానం నివృత్తి చేయాల్సిందిగా, అలాగే నా క్లయింట్కి న్యాయం చేయాల్సిన బాధ్యత ఈ న్యాయస్థానానికి ఉంది. కాబట్టి మరోసారి DNA టెస్ట్ చేయించి నిజాన్ని చాలా స్పష్టంగా అందరికీ తెలియజేయాల్సిందిగా అభ్యర్థిస్తున్నాను. దట్స్ ఆల్, యువర్ ఆనర్. యువరానా, ఫోటోని అడ్డం పెట్టుకుని మళ్ళీ DNA టెస్ట్కి వెళ్ళడం ఏంటి? ఒక్కసారి పేపర్, ఇంకోసారి ఫోటో. ఏంటిది? బయట సమాజానికి తెలిస్తే నవ్వుకుంటారు. ఝాన్సీ గారు ఇంకా అప్డేట్ అవ్వలేదనుకుంటా. టెక్నాలజీ పెరిగి AI వచ్చిన ఈ కాలంలో ఏ ఫోటో కావాలంటే ఆ ఫోటో సృష్టించుకోవచ్చు. నా క్లయింట్ ప్రియాంకను తీసేసి లాయర్ ఝాన్సీ గారు ఆ ఆఫీసర్కి డబ్బులిస్తున్నట్టు కూడా ఫోటో క్రియేట్ చేయొచ్చు. టెక్నాలజీ పెరిగిన ఈ కాలంలో ఏది నిజమో ఏది అబద్ధమో చెప్పడమే చాలా కష్టమైపోతుంటే ఇలాంటి ఫోటోని సాక్ష్యంగా చూపిస్తూ DNA టెస్ట్ రిపోర్ట్ అడగడం చాలా అంటే చాలా హాస్యాస్పదంగా ఉంది, యువరానా. అది ముమ్మాటికి ఫేక్ ఫోటో. అబ్జెక్షన్, యువర్ ఆనర్. ఈ ఫోటోలో ఉన్న వ్యక్తికి డబ్బులు ఇస్తున్నట్టుగా ఉన్న డాక్టర్ ప్రియాంకని నేను విచారించాలనుకుంటున్నాను. పర్మిషన్ గ్రాంటెడ్. మీ పేరు నీకు తెలీదా? కోర్టుకి తెలియాలి. ప్రియాంక. మీరు అమ్మ హాస్పిటల్లో ఎన్నాళ్ళ నుండి డాక్టర్గా వర్క్ చేస్తున్నారు? నా PG కోర్స్ కంప్లీట్ అయిన దగ్గర నుంచి. ఎప్పటి నుండి అని అడగలేదు, ఎన్నేళ్ల నుండి అని అడిగాను. 3 ఏళ్ల నుండి. ఈ ఫోటోలో ఉన్నది మీరేనా? నేనే, కానీ అది నేను కాదు. మీ ఆన్సర్ కన్ఫ్యూజ్గా ఉంది. మీ క్వశ్చన్ అర్ధరహితంగా ఉంది. మీరు DNA ఆఫీసర్కి డబ్బులు ఇచ్చారా లేదా? ఇవ్వలేదు. కనీసం అతన్ని కలిశారా? ఎప్పుడు? లాస్ట్ టైం ఈ కేస్ జడ్జ్మెంట్ ఇచ్చిన తర్వాత. కలవలేదు. అవునా? అతని ఆఫీస్కి కూడా వెళ్ళలేదా? లేదు. మరి అతని ఆఫీస్ ముందు మీ కార్ ఉన్నట్టు మాకు తెలిసింది. కారుంటే నేనున్నట్టు కాదు కదా. అదేంటి, మీరు లేకుండానే మీ కార్ వెళ్ళిపోతుందా? ఆటోమేటిక్ కారా? నాకు 4 కార్లున్నాయి. నేనెప్పుడు ఏ కార్లో వెళ్తానో నాకే తెలీదు. అలానే ఏ పని మీదైనా నా డ్రైవర్స్ పనివాళ్ళు కార్ తీసుకెళ్తుంటారు. అప్పుడప్పుడు నా ప్రాణ స్నేహితులను చెప్పుకునే ఫ్రెండ్స్ కూడా తీసుకెళ్తుంటారు. ఓకే, మీరింక వెళ్ళొచ్చు. యువరానా, లాయర్ ఝాన్సీ గారు అది ఒరిజినల్ ఫోటో అని నిరూపించలేకపోయారు. ఫోటోనే ఫేక్ అయినప్పుడు ఒక తప్పుడు సాక్ష్యం ఆధారంగా మీరు తీర్పు ఎలా ఇస్తారు? దాన్ని బేస్ చేసుకుని మళ్ళీ DNA టెస్ట్ కి ఎలా పంపుతారు? సో ఐ రిక్వెస్ట్ యూ టు ప్లీజ్ డిస్మిస్ ద కేస్, యువర్ ఆనర్.